అదేవిధంగా యువతకు నైపుణ్యాన్ని నేర్పాలన్న ఆలోచనతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ముచ్చర్ల దగ్గర మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ఈ యూనివర్సిటీ కోసం 60 ఎకరాల భూమి కేటాయించి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించడమే కాకుండా ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మహేంద్ర ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మేము రిక్వెస్ట్ చేస్తే వారు చైర్పర్సన్గా యూనివర్సిటీకి ఒప్పుకున్నారు. కో చైర్పర్సన్గా శ్రీనిరాజ్ గారు ఉన్నారు. పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం. ఆ పరిశ్రమలోని ముఖ్యమైన వ్యక్తులే ఫార్మా ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీలో ప్రముఖులు ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు, విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం. ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారీస్ కూడా ఈ యువతకి ఇట్లాంటి శిక్షణ ఇవ్వాలి, యువతని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక ఆలోచన మా ప్రభుత్వం యొక్క ఆలోచన. బ్రహ్మకుమారి గారి యొక్క సందేశం ఒకే విధంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎజెండాకు మార్గదర్శకంగా బ్రహ్మకుమారీస్ నిలబడడం, అలాంటి కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి సరోవర్ ఉంది అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ సంస్థకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఆనాడు 20 సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు మృత్యుంజయ్ గారు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, దీని లీజ్ టర్మ్ కంప్లీట్ కాబోతుందని. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది. ఈరోజు ప్రజలకు ఈ యాంత్రికమైన జీవితంలో ఈరోజు అన్ని రకాలుగా రకరకాల పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలి అని అంటే మౌంట్ అబూ తర్వాత ఇక్కడ శాంతి సరోవర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణము. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సహకారాన్ని ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, తప్పకుండా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా సంతోష్ दीदी मुझे माउंट आबू आने के लिए कहा, ज़रूर ग्लोबल समिट जो अक्टूबर 4 to 7 जो समिट होने वाले हैं, ज़रूर मैं कोशिश करूंगा मेरे साथियों को लेकर, हमारे एमएलए एमएलसी सबको साथ में लेकर माउंट आबू आने के लिए मैं कोशिश करूंगी. ज़रूर मैं वहां पर जब ग्लोबल समिट है वहां पर आकर आपके आशीर्वाद, आपके संदेश ले आकर फिर तेलंगाना राज्य को आगे ले जाने के लिए मैं कोशिश करूंगा. धन्यवाद भाई बहनों.